సింధు జలాల విషయంలో చైనా బెదిరింపులు తగ్గేదేలే అంటున్న భారత్. పూర్తి వివరాల్లోకి వెళ్తే గనక పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ లో ఒక సదస్సు జరిగింది. ఆ సదస్సులో చైనాకు సంబంధించినటువంటి విక్టర్ గావా అనేటువంటి వ్యక్తి పాల్గొన్నాడు. అందులో పాల్గొని మాట్లాడుతూ ఏమన్నాడు అనంటే, పాక్కి కనుక భారత్ నీరు ఆపితే చైనా కూడా భారత్ కి నీరు ఆపుతుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ బెదిరించేటట్టు ప్రయత్నం చేశాడు. ఒక మెట్టెక్కి ఇంకో మాట ఏం మాట్లాడాడంటే, ఇది క్రైమ్ అగైనెస్ట్ హ్యూమానిటీగా కూడా పేర్కొన్నాడు. చైనా భారత్ పై పాక్కు మద్దతుగా దౌత్యపరమైనటువంటి ఒత్తిడి పెంచేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇది చేసిందనమాట. అసలు విషయం ఏంటంటే, చైనాకు సింధు జలాల విషయంలో, సింధు నది విషయంలో వారికి చట్టపరమైనటువంటి ఎటువంటి అర్హత, సంబంధం ఎటువంటివి లేవు ఆ దేశానికి. చైనా భారత్ కి నది జలాలు ఆపుతామని చెప్పి నది జలాల వైపు నుంచి బెదిరిస్తూ పోతుంటే, భారత్ తగ్గేదే లేదు, మేము సముద్ర మార్గంలో చూసుకుంటాము అని చెప్తోంది. ఎందుకంటే సముద్ర మార్గంలో చైనాకి అతిపెద్ద అడ్డంకి ఏదైనా ఉందంటే అది భారత్ మాత్రమే. చైనాకి రావాల్సినటువంటి 80% క్రూడ్ ఆయిల్, అదే ముడి చమురు మరియు 2/3 వాణిజ్య సరఫరాలన్నీ కూడా మలక్కా జలసంధి, అదే స్ట్రైట్ ఆఫ్ మలక్కా నుంచే జరుగుతూ ఉంటాయి. ఈ మలక్కా జలసంధి ప్రవేశ మార్గంలోనే మన భారత్ కు సంబంధించి చెందినటువంటి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అదే దీవులు ఉన్నాయి. అక్కడ మన నేవీ ఉంటుంది. నేవీకి సంబంధించినటువంటి నిఘా ఎప్పుడు పటిష్టంగా ఉంటుంది. మనకు ఎయిర్ బేస్ అక్కడ ఉంది. అట్ ద సేమ్ టైం మన సబ్మెరైన్స్ అన్ని అక్కడ పూర్తిగా నిఘాతోటి కాచుకొని కూర్చుంటాయి. ఎప్పుడు మనం చాలా పటిష్టంగా ఉన్నా అక్కడ మనని వాళ్ళు ఎదుర్కోవడం ఇంపాసిబుల్. అక్కడ మనం గనక ఆ రూట్ ని నియంత్రిస్తే గనక వీరికి రావాల్సినటువంటి, అదే చైనాకి రావాల్సినటువంటి ఇంధనము రాదు. అట్ ద సేమ్ టైం వాళ్ళ వాణిజ్య సరఫరా కూడా ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ చైనా గనక నదీ జలాలు మూసేస్తాం అది ఆ ప్రయత్నం చేస్తే గనక వెంటనే ఇక్కడ రియాక్షన్ మొదలై ఏమైతుందనంటే, వాళ్ళ ఆర్థిక జీవనాడిని సముద్ర మార్గంలో ఆపేస్తుంది. చైనా ఈ శక్తిని గుర్తించి 1కి 10 సార్లు ఆలోచించి భారత్ పై ఒత్తిడి పెంచే ముందు, భారత్ పై బెదిరించే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది అని నా ఉద్దేశం. ఇంకా చైనాకు ఒత్తాసు పలికేటువంటి భారత్ లో వాళ్ళు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. నా ఈ కంటెంట్ నచ్చితే లైక్, షేర్ మరియు కమెంట్ చేస్తూ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.